ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవ, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడు స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. తండ్రి, పాపుల దౌర్భాగ్యమైన మమ్మల్ని ప్రేమించి పరలోకం విడిచి ఈ లోకంలోనికి వచ్చారు. మా పాపం శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపముల అపరాధములు మాకు విడుదల విమోచనము ఇస్తున్నారు. విశ్వాసం ద్వారా గొప్ప రక్షణ అనుగ్రహించారు. మీరు దయచేసిన రక్షణలు ఇదైన మీ క్షణం వరకు భద్రపరుస్తున్నారు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడుతున్నారు. స్తోత్రాలు. స్తుతిస్తూ ఘనపరుస్తూ సాగిలపడుతూ మరొక పరిశుద్ధ ప్రభుదినం మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు. లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలందరూ ఇది నాన్న ఆయా స్థలాల్లో సంఘాలుగా కూడి మిమ్మల్ని ఆరాధిస్తుండగా కొద్దిశేషంగా మేము కూడా ఈ కర్మేళ్ళ ప్రార్థనా మందిరంలో కూడి మిమ్మల్ని ఆరాధించినట్లు కృప చూపుతున్నందుకు స్తుతిస్తూ కనపరుస్తూ దేవా, రాగలిగిన వారిని బట్టి వందనాలు. రావాల్సిన వారిని నడిపించండి, సహాయం తండ్రి. వేడుకుంటున్నాం, కనికరం చూపించండి, మేలు దయచేయండి. స్తోత్రాలను అయినా సాగిలు పడుతున్నాం. కోడిగా ఆదరించేంత వరకు మీ సరస్వత్వం వహించండి. మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు క్షమించండి. మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి. మీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. మీ పరిశుద్ధాత్మ ఆవరింపు దయచేయండి, సహాయం చేయండి. వేడుకుంటున్నాము, కనికరం చూపండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏ కంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటూ సహాయం చేయండి. ధ్యానించి వాద్యాలు వాయించే వారి కృపనివ్వండి. ధ్యానించే వాక్య భాగంలో మీ దాసుని కొలుతున్న ఆత్మతో నింపండి, బలంతో నింపండి, శక్తితో నింపండి. వాడుకుని మహింపండి. మాట్లాడుకుని నిలబట్టు శక్తి ఇచ్చి రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు. మార్గ మధ్య ముందు ఉన్నవారు క్షేమంగా త్వరగా వచ్చేటట్లు సాధించండి. ఇళ్ళ వద్ద ఉన్నవారు బయలుదేరే మనస్సు దయచేయండి. ప్రభు, అనారోగ్యాల వల్ల రాలేకపోతున్న వారికి మరొక తరుణం ఇది నా ఆశీర్వాద భాగం వారికి అనుగ్రహించమని బతిమలాడుతున్నాము. కృప చూపించి మేలు దయచేయమని. మేము కూర్చొనుట, లేచుట, నిల్చుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్త మీ నామమునకు అంగీకారయోగ్యంగా పరలోకపు క్రమంలో ఉండనట్లు సహాయం చేయి. బతిమలాడుతూ మీ దాసుని బలహీన స్థితి ఎరిగిన దేవుడు బలపరిచి వాడుకుని మహింపోతామని. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి. ఒక నూతనమైన ఆత్మీయ ఆనందం, ఆత్మీయ ఆశీర్వాదం ఏదైనా మీ ఇంట్లో మేము పొంది మా గృహాలకు వెళ్ళగలుగుట కృప చూపండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆరాధించుకునే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకుంటాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. విలాప వాక్యాలు లామెంటేషన్స్ చాప్టర్ 3 verse 22. లామెంటేషన్స్ చాప్టర్ 3 verse 22 కలిసి చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. 23 కూడా. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగినవాడు. ప్రభు సహాయం కోసం ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలైనా స్తుతులర్పిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభువాలు మీకు ఆరోపిస్తూ
పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి కీర్తించటానికి కృపనిచ్చారు. వందనాలు. మా జిహ్వా ఫలాలు స్తుతి ఆరాధనలు మీకు అర్పించే సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయండి. చదువుకున్న లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడండి. ప్రభువా, నిలబడిన మీ దాసుని మీ సెలవు చాటు మరుగు చేయండి. కొలతరైన ఆత్మతో నింపండి. శారీరక బలహీనతలు, బాధలు స్వస్థపరచండి, దూరం చేయండి. నెమ్మదివ్వండి. కొలతరైన ఆత్మతో నింపండి, బలపరచండి. తండ్రి, మాతో మాట్లాడమని, సిద్ధపరచమని, శత్రుకార్యముల మీద విజయం కోరుకున్న రావలసిన వారు త్వరపడి వచ్చే మనస్సు వారికి అనుగ్రహించమని స్తుతులర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. దేవుని వాత్సల్యత అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవుని వాత్సల్యత, వాత్సల్యం అనే పదం ఎవరి గురించి వ్రాయబడుతుందంటే తల్లిదండ్రులు పిల్లల గురించి వ్రాయబడుతుంది. తండ్రి పిల్లలు వాత్సల్యం, తండ్రి పిల్లల మీద వాత్సల్యం కలిగి ఉంటాడు. కాబట్టి దేవుని వాత్సల్యత ఎవరి మీదనంటే దేవుని పిల్లల మీద. దేవుని పిల్లల మన మీద ఆయనకు అనుదినము వాత్సల్యత పుడుతోందిట. కొత్తగా నూతనమైన వాత్సల్యత అనుదినము పుడుతోంది. అంతేకాదు, ఈ వాత్సల్యత ఎడతెగక నిలుచుంటోంది. అంటే అది ఒకసారి వచ్చి అక్కడికి అది ఎగ్జాస్ట్ అయిపోయి పూర్తయిపోయి ఇంకా అయిపోలేదు. నూతనమైన వాత్సల్యత అనుదినము మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక మనం ప్రభును స్తుతిస్తాం. ఈ వాత్సల్యత ఏం చేస్తోంది? 51వ కీర్తన 1వ వచనం చదవండి. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. కాబట్టి ఆ వాత్సల్యం ఏం చేస్తోందట? అతిక్రమాలను తుడిచివేస్తుంది. ఇప్పుడు అర్థం చేసుకో, ఆయన యొక్క వాత్సల్యం ఆయన పిల్లలమైన మన యొక్క అతిక్రమములను తుడిచివేస్తోంది. అంటే ఎన్నోసార్లు మనం తప్పిపోతున్నాం, అతిక్రమిస్తున్నాం. దేవుడు మన పాపములు క్షమించాడు, తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు, మనల్ని ఆయన పిల్లలుగా చేసుకున్నాడు, ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. ఆయనను మనం ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాం, తప్పిపోతున్నాం. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? తన వాత్సల్యం బట్టి మన అతిక్రమములను ఏం చేస్తున్నాడు? తుడిచివేస్తున్నాడు. అంటే మనం అపవిత్రపరుచుకున్నాం, మళ్ళా తుడిచివేస్తున్నాడు. తన గాయపడిన హస్తంతో, ఆ రక్తసిక్తమైన హస్తంతో మనల్ని తుడిచివేస్తున్నాడు. మన అతిక్రమములను పోగొడుతున్నాడు, మనకు నెమ్మదిస్తున్నాడు. అంతేకాదు, లూకా సువార్త 1వ అధ్యాయం 77వ వచనం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 77వ వచనం. ఇదంతా పెద్దది. 77 అంటే మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుటకు. కాబట్టి ఆ వాత్సల్యము మన పాపములు క్షమిస్తుంది, మన అతిక్రమములను తుడిచివేస్తుంది, మన పాపములు క్షమిస్తుంది. అది ఆయన వాత్సల్యం. కాబట్టి మన పాపాలు క్షమించబడ్డాయి. అయితే మన జీవితంలో, మన యాత్రలో, మనం తప్పిపోతున్న పరిస్థితిలో తిరిగి ప్రభువు మనల్ని ఏం చేస్తున్నాడు? మనం తప్పిపోతున్నప్పుడల్లా తన వాత్సల్యమును బట్టి మన పాపములు క్షమిస్తున్నాడు, మన అతిక్రమములను తుడిచివేస్తున్నాడు. దీనికి కారణం ఆయనకున్న వాత్సల్యం. అంటే మితిమీరిన ప్రేమ. చిన్న పిల్లల ఎడల తల్లిదండ్రులకు ఉండేటటువంటి ఆ ప్రేమ, వాత్సల్యం. తరువాత
యెషయా గ్రంథం 54వ అధ్యాయం. ఏడవ వచనం చూడండి. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను. మళ్ళీ 8వ వచనం. మహోద్రేకం కలిగి నిమిషమాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపదు. నిమిషమాత్రం విడిచిపెడుతున్నాడట, అంటే మన మీద కోపగిస్తున్నాడు. మహోద్రేకం, ఒక్కొక్కసారి గొప్ప కోపం కూడా వస్తుంది. వచ్చినప్పటికీ నిమిషం మాత్రమే దూరం అవుతుంది. ఆయన వాత్సల్యము ఆయన్ను మనకు దూరంగా ఉండనివ్వట్లేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఆయనకు మన పట్ల ఉన్న వాత్సల్యం ఆయనను మనకు దూరంగా ఉండనివ్వట్లేదు. విముఖుడు అంటే ముఖం తిప్పుకున్నవాడు అని అర్థం. మనకు ముఖం తిప్పుకుంటున్నాడు, కానీ మరలా మన మీద జాలిపడుతున్నాడు. ఆయన వాత్సల్యం బట్టి జాలిపడి తిరిగి మన వైపు చూస్తున్నాడు. తరువాత దూరం అవుతున్నాడు, తిరిగి దగ్గర అవుతున్నాడు. కోపం వస్తోంది, తిరిగి కోపాన్ని రేపుకోక మరలా వాత్సల్యం చూపుతున్నాడు. కనుక తండ్రి పిల్లలకు ఉండే సంబంధం చూడండి. అతిక్రమాలు చేస్తున్నాము, క్షమిస్తున్నాడు. పాపాలు చేస్తున్నాం, క్షమిస్తున్నాడు, తుడిచివేస్తున్నాడు. తరువాత మనము ఆయనకు వ్యతిరేకంగా అక్కడ 78వ కీర్తనలో ఒక మాట ఉండే చూడండి. 78వ కీర్తన 38వ వచనం. 37వ వచనం చదువుకుందాము. 37, 38 కలిసి చదువుకు. నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారి నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు. తన ఉగ్రత ఏమాత్రం రేపుకొనుక పలుమార్లు కోపం అణచుకు. ఏం చేస్తున్నారట? ఇంకా ముఖస్తుతి చేస్తారట, నాలుకలతో బొంకుతారట. ప్రభువా, నిజంగా నీ ఎంత మంచివాడు లేడు, నీ ఎంత గొప్పవాడు లేడు, నీకంటే మంచి అటువంటి వాడు లేడు, ఇటువంటి వాడు లేడు, నువ్వే కరెక్టు, నేనే తప్పు. ఇదంతా ముఖస్తుతి చేస్తారట, కానీ ఆయన చెప్పింది ఏది చెయ్యరు. అది నాలుకలతో బొంకుతారట, అన్ని అబద్ధాలు చెప్తారట దేవుని దగ్గర. చాలాసార్లు మనం కూడా దేవుని దగ్గర అబద్ధాలు ఆడుతుంటాం. అయితే ఏం చేస్తున్నట్టు ఆయన పలుమార్లు కోపం అణుచుకుంటున్నాడు. ఎందుకు? ఉగ్రత రేపుకోవటం లేదు. ఎందుకుట? ఆయన వాత్సల్య సంపూర్ణుడై సంపూర్ణమైన ఆయన వాత్సల్యతను మన మీద కనబరుస్తున్నాడు. అందుకనే కోపం రేపుకోవట్లేదు, ఉగ్రతను అణుచుకుంటున్నాడు. అణుచుకుని ఏం చేస్తున్నాడు? మనలను తిరిగి కొనసాగింపజేస్తున్నాడు. అంటే మనం ఎంత మోసం చేస్తున్నాం ఆయన్ని. కేవలము ముఖస్తుతి అంటే అది నిజం కాదు. ముఖస్తుతి అంటే ముఖం ఎదురుగా పొగట్టం. ముఖం ఎదురుగా పొగట్టము, వెనకన ఏం చేస్తారు? తిడతారు. అది ముందు పొగట్టం, వెనక తిట్టడాన్ని ముఖస్తుతి అంటారు. ముఖస్తుతి చేస్తున్నారు దేవుణ్ణి చాలాసార్లు. అంటే హృదయంలో నుంచి వచ్చింది కాదు మన స్తుతి ఆరాధన. హృదయంలో నుంచి వస్తున్నది కాదు, పెదవుల్లో నుంచి వస్తున్నది. అందుకని అక్కడ అన్నాడు, ఏమన్నాడు? వారు తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. నాలుకలతో బొంకుతున్నారట. అంటే ముఖస్తుతి అది పెదవులతో వస్తుంది, నాలుకతో వస్తుంది. అన్ని అబద్ధాలే దేవునితో చెప్పేవి. అటువంటప్పుడు దేవునికి కోపం వస్తారు. ఎంత వేషం వేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ ఆరాధన వేషం, వీళ్ళ ప్రార్థన వేషం, వీళ్ళ ప్రేమ వేషం, వీళ్ళ సమర్పణ వేషం, అంత వేషాలు అని కోపం వస్తుంది దేవునికి. కానీ మళ్ళీ అంతలోనే ఏం చేస్తున్నట్ట? తన వాత్సల్యతను బట్టి సంపూర్ణమైన వాత్సల్యత మన ఎట్లా కనబరుస్తూ మరలా మనల్ని జాలిపడి మనల్ని విడిచిపెడుతూ ఉన్నాడు, క్షమిస్తున్నాడు. అలాగనే 54వ అధ్యాయంలో రాసినట్లు నిమిషం మాత్రం ఆ కోపంతో కొద్దిసేపు మనం చేసిన తప్పులు అపరాధాలు బట్టి కొద్దిసేపు ముఖం తప్పించుకుంటున్నట్ట. విముఖుడు అంటే ముఖాన్ని వెనక్కి పెట్టుకుంటున్నాడు, చూడట్లేదు. అప్పుడు మనము ఆయన ముఖము
చాటు చేసుకున్నప్పుడు మనము దుఃఖించేవారంగా ఉంటాం. 106వ కీర్తనలు అనుకుంటూ 105వ కీర్తనలో చూడండి ఒక్కసారి, ఎక్కడో ఉంటుంది. నూట 4వ కీర్తనలో 29వ వచనం. 104వ కీర్తన 28, 29 వచనాలు. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును, నీవు ముఖం మరుగు చేసుకొనగా అవి కలతపడును. సృష్టి అంతా కూడా దేవుడు ముఖం మరుగు చేసుకుంటే కలతపడుతున్నాయి. దేవుడు గుప్పిలు విప్పితే సంతోషిస్తున్నాయి, దేవుడు ముఖం మరుగు చేసుకుంటే కలతపడుతున్నాయి. అలాగున మనం కూడా ఆడ యెషయా 54లో చెప్పినట్లు ఆయన ముఖం మరుగు చేసుకోగానే మనకేమొస్తుంది? కలతపడుతున్నాం. ఆయన విముఖుడయ్యాడు అంటే ముఖం మరుగు చేసుకున్నాడు, కలతపడుతున్నాం. అయితే మరలా తిరిగి మిక్కుటమైన వాత్సల్యంతో దగ్గరికి తీసుకుంటున్నాడు. నిమిషం మాత్రమే విడిచిపెడుతున్నాడు. అదే మనకెంతో గొప్ప బాధ, సహించలేని బాధ. అయితే తిరిగి తన వాత్సల్యాన్ని బట్టి మనల్ని దగ్గరకు చేర్చుకుంటున్నాడు. కనుక మనం ఎంతో సంతోషించవలసిన వారంగా ఉన్నాం. అలాగనే చూడండి, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఏం గలవాడు? జకర్యా 1:16. కాబట్టి యెహోవా సెలవిచ్చిందేమనగా, వాత్సల్యం గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. మందిరం అంతా అంటే సంఘమంతా కూడా చూడండి, సంఘమంతా కూడా వారు ఏం చేశారు? వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు అందరినీ చెరకప్పజెప్పేశాడు. చెరకప్పజెప్పేసిన తర్వాత మరలా 70 సంవత్సరాల శిక్ష తర్వాత అప్పుడు యెరూషలేము మందిరం కూడా పాడుదెబ్బైపోయింది. యెరూషలేము పాడుదెబ్బగా చేశాడు. యెరూషలేము మందిరాన్ని కూడా పాడు చేసేసాడు నెబుకద్నెజరు. అయితే ఇప్పుడు మరలా ఏమంటున్నట్టు? మహావాత్సల్యంతో తిరిగి మందిరాన్ని ఏమంటట? కట్టబడుతుందని సెలవిస్తున్నాను. యెరూషలేము తట్టు తిరిగి ఉన్నా. కాబట్టి సంఘం అంతా కూడా దేవుణ్ణి కొన్నిసార్లు అవమానపరుస్తారు, తిరుగుబాటు చేస్తారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. మనం కొన్నిసార్లు కుటుంబంగా దేవుణ్ణి అవమానపరుస్తాం, ఇష్టానుసారం ప్రవర్తిస్తాం. సంఘంగా ఇష్టానుసారం ప్రవర్తించి అవమానపరచవచ్చు. విముఖుడైపోతున్నాడు, కోపిస్తున్నాడు. అయితే మరలా వాత్సల్యంతో కడుతూ ఉన్నాడు. మరలా మనల్ని కడుతూ ఉన్నాడు. కుటుంబాలకు కడుతున్నాడు, సంఘంగా కడుతున్నాడు. కనుక ఇది ఆయన వాత్సల్యం వలన మనకు కలుగుతున్నటువంటి ప్రయోజనాలు, ఆశీర్వాదాలు. ఆయన ఇక్కడ ఇర్మియా గ్రంథం ఇర్మియా విలాప వాక్యాలు 3:22 ఏమన్నాడు? 3:23 అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగినవాడు. 22లో ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలిచింది కనుక మనం నిర్మూలం కావడం. కాబట్టి అనుదినము నూతనంగా వాత్సల్యత ఆయన కలుగుతున్నది. నమ్మదగినవాడు, మనం నిర్మూలం కావట్లేదు. మన అతిక్రమాలు తుడిచివేస్తున్నాడు, మన పాపాలు క్షమిస్తున్నాడు. మనం ముఖస్తుతి చేసి ఆయన మోసం చేసినప్పటికీ కోపించినా తిరిగి మన ఎడల తన వాత్సల్యమును బట్టి జాలిపడి తిరిగి క్షమిస్తున్నాడు. తరువాత యెషయా 54లో చెప్పినట్టు మన దుర్మార్గత్వాన్ని బట్టి మనకు ముఖం చాటు చేసుకుంటున్నాడు. మనం కలవరపడగానే కలతపడగానే తిరిగి మరలా మన వైపు తిరుగుతూ ఉన్నాడు.
కొద్ది నిమిషాలు దూరంగా ఉంటున్నాడు, ఒక నిమిషం మాత్రమే దూరంగా ఉంటున్నాడు, మరలే సమీపస్తుడవుతున్నాడు. సంఘంగా కూడా మనల్ని చూసి మనం కట్టబడేటట్లు మన మధ్య నుండి తాను పనిచేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప కార్యం, ఇంత వాత్సల్యత ప్రభు మనపక్షంగా అనుదినము చూపిస్తున్నాడు. ఆయనకు నూతనముగా వాత్సల్యత అనుదినము పుట్టుస్తుంది. ఇప్పుడు అనుదినము ఇటువంటి వాత్సల్యత మన ఇట్లా కనబరుస్తున్నాడు కనుక మనము నిర్మూలము కాలేదు. కనుక ఈ వాత్సల్యతను బట్టి ప్రభువును మనం స్తుతించి ఆరాధించుకుంటాం.